హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కార్తీక పౌర్ణమి రోజు వీడియోలో నేను చూపించా కదా, వడ్లయితే నానపెట్టేసామని చెప్పేసి. ఫ్రైడే రోజు నానపెట్టేసి సాటర్డే రోజు మార్నింగ్ అయితే తీసేసి పెట్టేసిన తర్వాత వాటిని కప్పేసాం మొలక కోసమని, మొలక కట్టాము. తర్వాత ఇది సండే రోజు అనమాట. వాటికైతే వాటర్ పట్టాలి కదా, మొలక రావాలంటే. వాటర్ పట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, మొలక అయితే చాలా ఎక్కువైతే రాలేదు, కొంచెమే అనిపిస్తుంది. ఫస్ట్ టైం కోసినవి అయితే చాలా ఫాస్ట్గా ఉండే మొలక రావటం, ఇవి కొంచెం నిదానం ఉన్నాయి. ఎలా వస్తాయో ఏమో అనిపించింది. సరే చూద్దాము అనిపించి ఆ రోజు సాయంత్రానికి కూడా కొంచెం పెద్దగా ఏం మొలక రాల. కానీ ఇవి చూస్తే కార్తీక సోమవారం రోజుకి ఎంత పెద్ద పెద్ద మొలకలు అయ్యాయో చూస్తున్నారు కదా. ఎంత పెద్దగా అయినాయి. ఇట్లా ఉంటే మనం నారు పోసేటప్పుడు చల్లితే ఇవి ఇరిగిపోయి నార అనేది సరిగా పట్టదు అని కొంచెం ఆ రోజు టెన్షన్గా ఉండే. బట్ ఇవన్నీ ఇట్లా ముద్దలాగా అయిపోయినాయి. ఏర్లు అనేవి మొత్తం ఇట్లా అల్లకపోయినట్టు. వీటిని ఇట్లాగే చంచుల్లో మనం ఎత్తేస్తే అవి నారు చల్లటానికి సరిగా రావంట. సో అందుకని వీటిని కొంచెం ఇట్లా పల్చగా చేసినట్టు చేసేసి చంచుల్లో ఎత్తమని చెప్పేసేసారు. ఆ రోజు 7:30కే వీళ్ళు చేనికి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కువ మొలకలు వస్తే అన్ని ఏర్లు కానీ మొలక కానీ ఇరిగిపోతే చల్లిన మొలక అనేది నార అనేది సరిగా పట్టదని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను పూజ అయిపోయి వంట స్టార్ట్ చేశాను. ఒక పక్క వంట చేస్తూనే వీటన్నిటిని ఇట్లా చేసి పిల్లలు నేను కలిసి వీటన్నిటిని చంచులకు ఎత్తడం అయితే స్టార్ట్ చేసాం. ఇవి చూడ్డానికి కొంచెం లాగే అనిపించినాయి కానీ ఆల్మోస్ట్ ఈ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈజీగా పట్టేసినాయి అనమాట. సరే పిల్లలు నేనైతే మొత్తం ఇక వంట చేస్తూనే వీటన్నిటిని ఎత్తేసేసాము చంచుల్లోకి. వీటన్నిటిని ఎత్తేసేసి అక్కడ అయితే మొత్తం నింపేసి ఇట్లా పెట్టేసేసాను. ఇక నాకు టైం అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి సరే ఇక వీళ్ళైతే వీటన్నిటిని కట్టేసుకొని ట్రాక్టర్ అయితే వచ్చేసింది. వాళ్ళ పాటికి వాళ్ళు ఇక చేనుకై తీసుకొని వెళ్ళిపోయి 9:30 కల్లా చల్లేసి ఇంటికి కూడా వచ్చేసారు ఆ రోజు. ఇక ఆ తర్వాత అయితే నేనైతే మండే రోజు కొంచెం ఫాస్టింగ్ వల్ల చాలా నీరసం అనిపించింది. మరుసటి రోజు అనమాట. వ్లాగ్ ఏం చేద్దామన్నా చేయాలనిపిలా. కాకపోతే ఏంటి అంటే నాకు హెయిర్ చాలా అంటే చాలా రఫ్గా డాండ్రఫ్ లాగా అనిపిస్తుంది కార్తీక మాసంలో రెగ్యులర్గా తలస్నానం వల్ల. సో నేను ఒక ప్యాక్ అనేది వేసుకుంటున్నా, ఎవరికన్నా యూజ్ అయిద్దేమో ట్రై చేస్తారు అని చెప్పేసి అదే చెప్తున్నాను. నాకేమో వాయిస్ ఓవర్లో పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఇవ్వలేకపోయినా, ఇప్పుడైతే నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే రోజు హెయిర్ ప్యాక్ ఒకటి, అలాగే బనానా తోటి ఫేస్ మాస్క్. దీనికన్నా ఫస్ట్ వచ్చేసి కొంచెం నీరసంగా ఉండటం వల్ల ఆ రోజైతే బనానా జ్యూస్ తాగుదాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. దాని గురించే చెప్తున్నాను అనమాట. సో ఇంకైతే ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఫస్ట్ అయితే బనానా జ్యూస్ చేసుకొని తాగేసిన తర్వాత ప్యాక్ గురించి మాట్లాడుకుందాము. ఇదైతే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు అయితే ప్లీజ్ తాగొద్దు. కొంచెం బక్కగా ఉన్నోళ్ళు, కొంచెం హెయిర్కి స్కిన్కి కావాలనుకున్నప్పుడు ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అయితే తాగొచ్చు. నేనేదో సన్నగా ఉన్నానని కాదు కానీ, కాకపోతే వీక్లీ వన్స్ కాదు కానీ 10 days వన్స్ ఒకసారి ఇవైతే తాగుతావు. ఒక బనానా తీసేసుకున్న, మనకు అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ నానబెట్టి కూడా వేసుకోవచ్చు. కానీ నాకైతే నానబెట్టిన దానికంటే ఇట్లా వేసుకుంటే పలుకుగా తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మిల్క్ అనమాట. నేనైతే ఫ్యాట్ మిల్కే తీసుకున్నా కానీ ఏమి మీగడ కానీ ఏమి వేసుకోవాలా, ఓన్లీ మిల్క్ వేసుకున్నా. కొంచెం షుగర్ వేసుకున్నాను. అలాగే మీకు ఎంతమందికి ఇట్లా బనానా జ్యూస్లో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకుంటే నచ్చిద్దో ఒక్కసారి కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా బూస్ట్ అయితే చాలా ఇష్టం. బస్ ఆ రోజు అవైలబుల్గా లేక నేను హార్లిక్స్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇవి ఏంటి అంటే మనం డ్రై ఫ్రూట్స్ ఏవి మనము నానపెట్టలేదు కదా, కొంచెం పలుకుగా తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట. నేను అలాగే కొంచెం బూస్ట్ కూడా తీసి పక్కకు పెట్టేసుకున్న. తర్వాత జ్యూస్ మీద వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంత పెద్ద గ్లాస్ తీసుకున్నాను. దాని నిండా తాగుతాను అనుకోకండి, దానికి సగానికే వచ్చేది. కానీ నాకు అదంటే చాలా ఇష్టం పర్సనల్గా, అందుకే హాఫ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ కచ్చాపచ్చాగానే మిక్స్ అయ్యావి.
ఇక వాటి మీద వచ్చేసి నేను హార్లిక్స్ వేసేసుకొని దీన్ని ప్రశాంతంగా తాగేసేసిన తర్వాత ఇక నెత్తికి మన హెయిర్కి కేర్ తీసుకుందాము కొంచెం అని చెప్పేసి నేను ఇక చూస్తున్నారు కదా ఈ బాగా మక్కిపోయిన బనానా అనమాట. లోపల ఏమీ పాడవవు, జస్ట్ పైకి అలా కలర్ వచ్చేస్తుంది బనానా అంతవరకే. చూస్తున్నారు కదా ఈ బనానా అయితే మీ హెయిర్కి ఎంత కావాలో అంత లెంత్ని బట్టి తీసుకోండి. నాకైతే ఒక 1.5 బనానా అయితే సరిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా నేను హెయిర్ అనేది కట్ చేసాను. మామూలుగా అయితే ఎప్పుడు 2 బనానాస్ వేస్తాను అనమాట. ఇవి మన బాడీకి ఎంత మంచిదో మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట బనానా అనేది. నేను చాలా మంచిది ఈ బనానా అనేది, బాగా పండిన బనానా అనమాట. ఇవి వచ్చేసి నేనైతే ఒక 1.5 బనానా తీసేసుకొని మిగతా హాఫ్ బనానా తోటి మన స్కిన్కి ప్యాక్ లాగా వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎట్ ఏ టైంలో అయిపోతుంది. సడన్గా ఇప్పుడే ఎందుకు అంటే ఆ తర్వాత నాకు కుదరకపోవచ్చు మార్నింగ్ పూట ఏదన్నా స్కిన్ కేర్ కానీ ఏదన్నా బాత్కు ముందు చేయడానికి. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మా వారు అయ్యప్ప స్వామి దీక్ష అనేది తీసుకుంటారు. సో పొద్దున్నే అంటే నాకు కుదరదు, అది కాక చలిగా కూడా బాగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఒక 1.5 బనానా తీసుకున్నా. ఫ్రెష్ అలోవెరా అనమాట. ఇదైతే మనం చెట్టు నుంచి కోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేస్తే ఏంటంటే ఆయిల్లో ఉంటుంది కదా అదంతా కారిపోద్ది. ఒకవేళ మనం డైరెక్ట్గా అదంతా వేసేసుకుంటే కొంచెం ఇచ్చింగ్ లాగా ఇరిటేషన్ లాగా అట్లా ఉంటుంది అనమాట. సో ఆయిల్లో అంతా కారిపోయింది దాకా ఉంచేసుకొని మనకి కావాల్సినంత తీసుకొని దీంట్లో వేసుకుంటున్నా. అలాగే దీంట్లో వచ్చేసేసి నేను కర్డ్ కూడా యాడ్ చేస్తున్నా. పెరుగు అనేది మన స్కాల్ప్ని చాలా అంటే చాలా మాయిశ్చరైజర్గా ఉంచిద్ది అనమాట. ఇప్పుడు దీంట్లో వేసినవి అన్నీ మన స్కాల్ప్ని హెయిర్ని మంచి మాయిశ్చరైజర్గా ఉంచడానికి. ఎందుకంటే వింటర్ సీజన్లో వెదర్ చల్లగా ఉండటం వల్ల చాలా త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది, రెగ్యులర్గా తలస్నానం కూడా చేయటం వల్ల. అలాగే నేను ఒక 2 స్పూన్స్ దీంట్లో కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ పేస్ట్ టైప్లో అయితే ఉండదు, కొంచెం స్మూదీ టైప్ లాగా ఉంటుంది అనమాట. జ్యూస్ ఇందాక చూపించే కదా సేమ్ అంతే ఉంటుంది అనమాట. ఇది తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక బౌల్లోకి హెయిర్ అయితే మంచిగా ఏమీ చిక్కు లేకుండా తీసేసుకొని ప్యాక్ వేసుకుంటే, ఇదనే కాదు మనం హెయిర్కి ఏ ప్యాక్ వేసుకుంటున్నా కానీ ఫస్ట్ అనేది హెయిర్ చిక్ అంతా తీసేసుకొని వేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకోసమని ఫస్ట్ హెయిర్ ఏమన్నా చిక్కుందేమోనని తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉంది హెయిర్. ఆఫ్టర్ ఎర్త్ బాత్ తర్వాత ప్యాక్ వేసుకున్నాక ఎంత సిల్కీగా మెరుస్తుంటుందో మీరే చూడండి కావాలంటే. ఇదైతే ఫస్ట్ నేను స్కాల్ప్కి అప్లై చేసుకుంటున్నా. అలాగే మొత్తం హెయిర్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఏంటి అంటే చాలామందికి కొంచెం హెయిర్ రఫ్గా ఉంటుంది, తలస్నానం చేశాక ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో యూస్ చేసిన వాళ్ళు చెప్పారనమాట నాకు, అది చాలా బాగుంది అంటే హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఎవరికైనా యూస్ అయిద్దేమోనని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మొత్తం నేను అప్లై చేసేసుకొని దీన్ని అయితే మంచిగా ముడేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఒకేసారి ఇక స్కిన్కి కూడా చెప్పా కదా పెట్టేసుకుంటే పనిలో పని అన్నీ అయిపోతాయి అని చెప్పేసి. ఇప్పుడు స్కిన్ చాలా డల్గా అనిపిస్తుంది కదా, కానీ ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత నా స్కిన్ ఎలా ఉందో చూద్దురు మీరే. అయిపోయిన తర్వాత ప్యాక్ తీసేసాక ఇప్పుడైతే ఇందాక మిగిలిపోయిన హాఫ్ బనానా పక్కన పెట్టింది దీన్ని కూడా తీసుకొని కొంచెం మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇది స్మాష్ చేసుకున్నాక దీంట్లో వచ్చి హనీ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక స్పూన్ హనీ యాడ్ చేస్తున్నా. మన స్కిన్ని చాలా టైటనింగ్గా చేస్తుంది. ఎవరికన్నా ఓపెన్ పోర్స్ బాగా ఉన్న వాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అవుతుంది అనమాట. ఈ ప్యాక్ వల్ల చాలా బాగా స్కిన్కి హెల్ప్ కూడా అవుతుంటుంది టైట్ చేయడానికి. ఎస్పెషల్గా ఇప్పుడు వింటర్ సీజన్లో కొంచెం స్కిన్ కూడా అదొకలా ఉంటుంది అనమాట, పగిలినట్టు. ఆ ప్రాబ్లం కూడా ఉండదు. నేనైతే ఫేస్ అంతా మంచిగా నీట్గా వాష్ చేసుకుని, ఏ ప్యాక్ అయినా మనం వేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఫేస్ అయితే చాలా నీట్గా క్లీన్గా కడిగేసుకున్న తర్వాతే ప్యాక్ వేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ ప్యాక్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. మనకు అంత ఫాస్ట్గా ఈ ప్యాక్ కూడా డ్రై అవ్వదు, ఎందుకంటే హనీ అనేది యాడ్ చేసాం కదా. సో అందుకోసం వచ్చేసి ఇది మనం లిప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల నో ప్రాబ్లం, మంచిగా ఉండే స్కిన్ చాలా అంటే చాలా మంచి మాయిశ్చరైజింగ్గా. స్పెషల్గా నాకు తెలిసి ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని నా ఫీలింగ్, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను అప్పుడప్పుడు వాడినప్పుడు నాకు తెలుస్తుంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను వాడుతూ ఉంటాను. మేబీ టైం కుదిరినప్పుడు అన్నమాట, ఎప్పుడు అని చెప్పను, ఎప్పుడన్నా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనిపించినప్పుడు వరకు ఇట్లాంటి ట్రై చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా అని చెప్పను. నేను ఏ కాస్మెటిక్స్ కూడా ఎక్కువ వాడటానికి ప్రిఫర్ చేయను, స్కిన్ పాడైపోద్దని పర్సనల్ ఫీలింగ్ అనమాట నాకు. ఇది మొత్తం మంచిగా బ్రష్ ఉంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు బ్రష్ కంటే పర్సనల్గా హ్యాండ్తో అప్లై చేసుకుంటేనే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఏ ప్యాక్ అయినా సరే మనం అచ్చం ఫేస్కే కాకుండా నెక్కి అంతా అప్లై చేసుకుంటే ఫేసే తెల్లగా ఉండకుండా నెక్ బ్యాక్ సైడ్ అంతా కూడా మంచిగా ఉంటుంది. సన్ ట్యాన్ కూడా ఇట్లా మొత్తం తీసేసినట్టుగా అయిపోతుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది ఈ ప్యాక్ అనేది. నా పర్సనల్గా కొంచెం బనానా స్మెల్ అనిపిస్తుంది తప్పించి అదర్వైజ్ ఇది చాలా బాగుంటుంది అన్నమాట. నేను ప్యాక్ అంతా అప్లై చేసుకొని ఒక 25 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. తలకు అప్లై చేసుకున్న ప్యాక్ అయితే ఒక 30 మినిట్స్ అయితే ఉంచుకోవాలి, 30 to 40 మినిట్స్ ఉంచుకోవాలి. ఇవి రెండు నేను అప్లై చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, నా ఫేస్ అయితే ఎంత బాగుంటే అంత బాగుంది. నేను చెప్పా కదా ఇన్స్టెంట్ గ్లో అనేది చాలా వస్తుంది. మన హెయిర్ చూస్తున్నారు కదా, చాలా సిల్కీగా స్మూత్గా ముట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది అనమాట. స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి పాటించండి. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, లైక్ చేసి కామెంట్ చేసి, ఓకేనా. ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.